ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ వ్లాగ్. ఈరోజు మనం సూలూరుపేటకి వెళ్తున్నాం అండ్ అలానే ఇంకో ప్లేస్కి కూడా వెళ్తున్నాం. చూద్దాం పదండి. లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఫ్యూయల్ని ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇప్పుడు కూడా నేను ఫుల్ ట్యాంక్ చేసుకుంటాను. ఇప్పుడు మనం నెల్లూరు అపోలో సెంటర్ నుంచి నేషనల్ హైవేలోకి ఎంటర్ అవుతున్నాం. ఇది నేషనల్ హైవే నెంబర్ 16. ఇక్కడ కొంచెం రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? ఎర్లీ మార్నింగ్ 5:40 అవుతుంది. ఈరోజు మనం నెల్లూరు నుంచి బయలుదేరి సూలూరుపేటలో ఉన్నటువంటి చెంగాలమ్మ వారి దేవస్థానాన్ని విజిట్ చేస్తున్నాం. ఈ జర్నీలో టోటల్ మనం 3 టోల్ ప్లాజాస్ని క్రాస్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ నెల్లూరు వెంకటాచలంలో ఉండేటువంటి టోల్ ప్లాజా, అదే మనం ప్రజెంట్ ఉన్నది. సెకండ్ వన్ గూడూరు దాటాక బుధానం టోల్ ప్లాజా అండ్ థర్డ్ వన్ సూలూరుపేట టోల్ ప్లాజా. అలా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూస్తూ గూడూరుని క్రాస్ చేసాం మనం. ఇప్పుడు మన జర్నీలో సెకండ్ టోల్ ప్లాజా అయినటువంటి బుధానం టోల్ ప్లాజాని క్రాస్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి సూలూరుపేట ఇంకో 32 కిలోమీటర్స్, అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మనం రీచ్ అయిపోతాం మన డెస్టినేషన్కి. ఈ రూట్లో పచ్చని పొలాలు, ఆ క్లైమేట్, మార్నింగ్ సన్ రైజెస్, అసలు ఆ వ్యూవే సూపర్గా ఉంది కదా. ఆల్మోస్ట్ 1.5 అవర్ జర్నీ తర్వాత మనం ఒక చిన్న కాఫీ బ్రేక్ ఆగాం. ఇక్కడ నేను తాగలేదు, మా అమ్మ తాగింది. ఇప్పుడే మనం లాస్ట్ టోల్ గేట్ అయినటువంటి సూలూరుపేట టోల్ గేట్ని క్రాస్ చేసి సూలూరుపేట టౌన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ ఆర్చ్ ద్వారా సూలూరుపేట బస్ స్టాండ్ రూట్లో మనం వెళ్లాల్సి ఉంటుంది. టెంపుల్ని రీచ్ అయిపోతాం మనం. ఇప్పుడే మనం టెంపుల్కి రీచ్ అయిపోయాము. అసలు మీకు ఈ విషయం తెలుసా? ఇస్రోలో ఏ రాకెట్ లాంచ్ జరిగినా ఆ రాకెట్ యొక్క నమూనాని ఈ టెంపుల్లో ఉన్నటువంటి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాతే రాకెట్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అంత పవర్ఫుల్ ఈ అమ్మవారు. కార్ని ఇప్పుడే అక్కడ పార్క్ చేసి ఒక సెల్ఫీ తీసుకొని బయలుదేరదాం టెంపుల్లోకి. ఈ టెంపుల్లో అంతరాలయ దర్శనం అని ఒక ఆప్షన్ ఉంటుంది. 100 రూపీస్ టికెట్ అవుతుంది ఒక్కొక్క పర్సన్కి. ఇక్కడున్న క్యూ లైన్లో నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. మనం మొబైల్ ఫోన్స్ని కూడా ఇక్కడే డిపాజిట్ చేయాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ని డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కొత్తగా ఈ ప్రొసీజర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టున్నారు. నేను వీడియో తీసుకుంటుంటే నేను కూడా వస్తానని మా సిస్టర్ కూడా ఫ్రేమ్లోకి ఎంటర్ అవుతుంది. ఈ టెంపుల్లో అసలు డోర్సే ఉండవు తెలుసా. పూర్వకాలంలో ఒకసారి ఈ టెంపుల్లో దొంగలు పడ్డారు. ఆ రోజు ఈ టెంపుల్కి డోర్స్ని చేయించాలి అని చెప్పేసి ఈ డోర్స్ అన్నీ కూడా తెప్పించి ఇక్కడ పెట్టారనమాట. చీకటి పట్టడంతో ఆ డోర్స్ని రేపు ఫిక్స్ చేయొచ్చు అని చెప్పేసి ఈ చెట్టు దగ్గర పెట్టేసి వెళ్ళారనమాట. ఆ డోర్స్ అన్నీ ఈ రావి చెట్టు తనలోకి తీసేసుకునింది. అదే రోజు ఊరి పెద్ద కల్లోకి ఈ అమ్మవారు ప్రత్యక్షమయ్యి, నా భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, నా దర్శనం ఎల్లవేళలా ఉండాలి, ఈ గుడికి తలుపుల్ని పెట్టద్దు అని చెప్పేసి ఆజ్ఞాపించింది. అప్పటి నుంచి ఈ టెంపుల్కి డోర్స్ అనేవి లేవు అసలు. ఇక్కడ ఒక చిన్న గెస్ట్ కనిపిస్తున్నారా మీకు? దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని కొంచెం తీసుకొని వెళ్తున్నారు. ఆ గెస్ట్ ఎవరో మీకు కనిపిస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా లాస్ట్కి ఇక్కడికి రావాల్సిందే, అదే ప్రసాదం కౌంటర్. మేము కూడా ఇక్కడికి వచ్చి మాకు కావాల్సిన ప్రసాదాలు తీసుకొని బయలుదేరుతున్నాం. ఇంతకు అసలు దర్శనం ఎలా జరిగిందో చెప్పలేదు కదా. చాలా అద్భుతంగా జరిగింది. ఆల్మోస్ట్ 5 మినిట్స్ వరకు మేము అమ్మవారి సన్నిధిలోనే ఉన్నాం అనమాట. ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరి నెక్స్ట్ ప్లేస్ అయినటువంటి నేలపట్టు బర్డ్ శాంక్చురీ, ఎక్కడైతే ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుందో అక్కడికి బయలుదేరాం మనం. మళ్ళీ సూలూరుపేట టోల్ ప్లాజాని రివర్స్లో మనం క్రాస్ చేసుకుంటూ మన నెక్స్ట్ డెస్టినేషన్కి బయలుదేరాం మనం. గూగుల్లో లొకేషన్ని టైప్ చేయగానే 2 వేస్ చూపించింది, కానీ ఒక వేలో రోడ్ని బ్లాక్ చేస్తుంది అనమాట. ఇంతకీ ఏం చేయాలా అని డిసైడ్ చేసుకునే లోపు ఈ స్కూల్ బస్సులు వెళ్తూ ఉన్నాయన్నమాట హోర్డింగ్ పెట్టుకొని, నేలపట్టు బర్డ్ శాంక్చురీ అని. సింపుల్గా వీళ్ళని ఫాలో అయిపోయాం మేము. ఆ రెండో రూట్లోకి తీసుకొని వెళ్ళింది. హైవే మీద నుంచి కట్ అయ్యి ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ సింగిల్ రోడ్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ప్లేస్ తిరుపతి డిస్ట్రిక్ట్లోని సూలూరుపేటకి 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి నేలపట్టు అనే విలేజ్లో ఉంది. పులికాట్ లేక్ ఒడ్డున ఆ అందమైన పక్షులు ప్రతి సంవత్సరం కొన్ని వేల కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చాము నాకు అర్థం కాదు సార్. నేలపట్టు బర్డ్ శాంక్చురీకి ఇప్పుడే వచ్చాము. ఇంకా అలా కార్ని పార్క్ చేసి లోపలికి ఎంటర్ అయిపోయాము అనమాట. రాగానే జింకలు కనపడ్డాయి మనకి. మేము ఎంటర్ అయ్యామో లేదో రెయిన్ స్టార్ట్ అయిందనమాట. అలా ఈ కూల్ క్లైమేట్లో వర్షం పడుతూ కాసేపు ఆ జింకలతో టైం స్పెండ్ చేసాం. కానీ పబ్లిక్ మాత్రం ఓ రేంజ్లో వచ్చారు. అసలు ఇంతమంది ఉంటారని మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జనవరి 9th, 10th and 11th 3 days గవర్నమెంట్ నిర్వహించింది. మా అమ్మ నేనేదో వీడియో తీస్తూ మాట్లాడతాను అనుకుంటుంది, అలానే చూస్తుంది, కానీ నేనేం మాట్లాడలేదు. అక్కడ గవర్నమెంట్ పబ్లిక్ కోసం చాలా అరేంజ్మెంట్స్ చేసింది. ఇక్కడ హెల్ప్ డెస్క్స్, మెడికల్ ఎమర్జెన్సీ క్యాంప్స్, ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేసింది. ఇక్కడ స్టార్టింగ్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అని అంటే శాండ్ ఆర్ట్తో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని రాశారు. ప్రొటెక్ట్, కన్జర్వ్ అండ్ సేవ్ వైల్డ్ లైఫ్ అని. అందరు ఇక్కడ సెల్ఫీలు దిగుతున్నారు. మేము కూడా దిగకపోతే బాగుండదని మేము కూడా సెల్ఫీ తీసుకొని బయలుదేరాం. నెక్స్ట్ మనం బర్డ్స్ వ్యూ పాయింట్కి స్టార్ట్ అయ్యాం. ఈ జర్నీ మనం అడవిలో నుంచి మధ్యలో ఏదో ఒక ప్యాసేజ్ ద్వారా వెళ్తున్నట్టు ఈ కూల్ క్లైమేట్కి చాలా బాగుంది. మధ్యలో ఒక వుడెన్ బ్రిడ్జ్ ఉన్నట్టు ఒక స్మాల్ అరేంజ్మెంట్ చేశారు.
ఆల్మోస్ట్ మనం ఈ బర్డ్ శాంక్చురీ మొత్తం 2 to 2.5 కిలోమీటర్స్ మనం వాక్ చేయాల్సి ఉంటుంది, వెళ్ళడం కానివ్వండి రావడం కానివ్వండి. దాదాపు 180 వెరైటీస్ ఆఫ్ ఈ ఫ్లెమింగోస్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వాటి యొక్క సంఖ్యను పెంచుకోవడానికి ఇక్కడికి వస్తాయి. ఈ ఫ్లెమింగోస్ ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్నటువంటి ఈ పులికాట్ లేక్కి అక్టోబర్ మంత్ నుంచి రావడం స్టార్ట్ అవుతాయి అండ్ ఆల్మోస్ట్ మార్చ్ మంత్ వరకు ఇక్కడే ఉంటాయి అవన్నీ కూడా. మనం ఫస్ట్ వ్యూ పాయింట్కి వచ్చాం మనం ఇప్పుడే, కానీ ఇక్కడ నుంచి మనకి చాలా దూరంగా కనిపిస్తున్నాయి ఫ్లెమింగోస్ అనేవి. వైట్ అండ్ రెడ్ కలర్లో ఉన్నవి మాకు ఎట్ ప్రజెంట్ కనిపించాయి మాకు ఇక్కడి నుంచి. ఇక్కడ మేజర్గా వచ్చే పక్షులు పెలికాన్ పక్షులు. కొన్ని వేల కిలోమీటర్స్ ట్రావెల్ చేసి సౌత్ ఇండియాలోని ఈ ప్లేస్కి వచ్చి గుడ్లు పెట్టి మళ్ళీ ఫిబ్రవరి ఆర్ మార్చ్ కల్లా వాటి ప్లేస్కి వెళ్ళిపోతాయి. పూర్వం ఈ పక్షులని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు సంరక్షించేవాళ్ళు, ఎందుకంటే ఈ పక్షుల యొక్క రాక వల్ల వర్షాలు వస్తాయని వాళ్ళు గాఢంగా నమ్మేవాళ్ళు. వీటి విసర్జన వల్ల నీళ్ళల్లో సారం పెరిగి వాటిని మళ్ళీ పంట పండించడానికి ఉపయోగించేవాళ్ళు. ఆ తర్వాత గవర్నమెంట్ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎవ్రీ ఇయర్ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. ఈ పక్షులను చూడడానికి డిఫరెంట్ స్టేట్స్ నుంచి పబ్లిక్ వస్తారు, అలానే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా ఎవ్రీ ఇయర్ వస్తారు. ఈ ఇయర్ ఆల్మోస్ట్ 14,000 బర్డ్స్ వరకు ఇక్కడికి వచ్చుంటాయని ఒక అంచనా వేస్తున్నారు. కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఫ్లెమింగోస్ అనేవి కనపడుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక చిన్న కోట్ అరేంజ్ చేశారు, బో డౌన్ టు ద నేచర్, అంటే ఎవరైనా ప్రకృతికి తల వంచాల్సిందే అని చెప్పేసి. బైనాక్యులర్స్ ఉంటే ఇంకా బాగా చూసేవాళ్ళం. మనం నెక్స్ట్ టైం ఫుల్గా ప్రిపేర్ అయ్యొద్దాం. కానీ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ దగ్గర మాత్రం గవర్నమెంట్ బైనాక్యులర్స్ని అరేంజ్ చేసింది, కాకపోతే పబ్లిక్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ టైం చూడలేకపోయాం. ఇంకా అలా ఆల్మోస్ట్ 1 అవర్ అక్కడ టైం స్పెండ్ చేశాక ఎగ్జిట్ అవుతున్నాం మనం. ఎగ్జిట్ అయ్యే దారి కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టారు. ఒక సైడ్ ఏమో పచ్చని పొలాలు అండ్ ఇంకో సైడ్ ఏమో మనం వచ్చిన దారి అనమాట. ఇక్కడ కూడా గుహల్లో నుంచి కిందకి వెళ్తున్నట్టు ఆ చెట్లు అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మేము ఎంటర్ అయ్యే టైంకి చాలా తక్కువ వెహికల్సే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మేము ఎగ్జిట్ అయ్యే టైంకి అసలు ఈ పార్కింగ్ స్పేస్ మొత్తం కూడా ఫుల్ అయిపోయింది. చికెన్ హలీం 40 రూపీస్ అంటే జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది. బాగానే ఉంది. ఓ బన్ మస్కా అయితే తీసుకున్నాం, జస్ట్ 30 రూపీస్ పడింది. టేస్ట్ చూసి చెప్తాం ఎలా ఉందో. ఓకే బాగుంది. ఓకే ఇప్పుడు ఇంకా మనం ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. రిటర్న్ అయ్యేటప్పుడు మనము ఇంకో దారి ఉందని చెప్పా కదా, ఆ రూట్లో నుంచి వెళ్తున్నాం మనం. ఆల్మోస్ట్ నాయుడుపేట క్రాస్ చేసిన తర్వాత అసలు వర్షం మామూలుగా రాలేదు, దుమ్ముగా వచ్చింది వర్షం. అసలు ఈ వర్షంలో డ్రైవ్ చేయడం కూడా నాకు ఇదే ఫస్ట్ టైము హైవేస్ మీద. కొంచెం నిదానంగానే వెళ్ళామనుకోండి. ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అయింది మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, మీ వ్యూస్ని కమెంట్ చేయండి.